భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రము మరియు అనేక ప్రాంతాలు ఏదైతే కొత్తగూడెము, మనుగూరు, భద్రాచలము, ఇల్లందు, అశ్వారావుపేట ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు సాధారణ స్థాయికి మించి కూడా కొడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రజలందరూ కూడా తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మే నెలలో మేలలో మరి ఎక్కువగా కూడా ఈ ఎండలు ఉంటాయంటూ కూడా అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా జంకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే సాధారణ పనులు చేసుకునేటటువంటి వారు కావచ్చు, లేకపోతే పొలం పనులు చేసుకునేవారు, అదేవిధంగా సాధారణమైనటువంటి కార్మికులు వీరందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎండలతోటి పాటు వేడి గాలులు కూడా అధికంగా వీస్తుండటంతో ఎండ దెబ్బన కూడా అనేక మంది కూడా పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చాలామంది కూడా 9 వరకే పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో మరికొంతమంది వారి పొట్టకూటి కోసం కష్టాన్ని చేసుకుంటూ బతుకుతున్నటువంటి వారందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎండ దెబ్బతోటి వాడు ప్రాణాలు వదులుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉండటం, ఇటు సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ ఎండతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కార్మికులు ఏదైతే సింగరేణి, ఓపెన్ కాస్ట్ మరియు మిగతా చోట్ల పనిచేసే కార్మికులందరూ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వారైతే అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నారు. వారి ఉద్యోగ సమయాల్లో మార్పు చేయాలంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క వేడిమిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయాలైనా చూడాలంటూ కూడా ఇటు ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే చలవ పందిర్లు కావచ్చు, లేకపోతే మజ్జిగ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాలని వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు మరియు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు అందిస్తుండగా, కానీ ప్రభుత్వం తరపున ఏ ఒక్క చోట కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు లేదు. అదేవిధంగా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా రానున్న రోజుల్లో ఎండలు అధికంగా ఉండటంతో ఈ యొక్క చలివేంద్రాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క అధిక ఎండల వేడివి ఉండటంతో ఇటు ప్రజలందరూ కూడా శీతల పానీయాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటికీ కూడా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, అదేవిధంగా వేడిని తట్టుకోవడానికి కూలర్లు కావచ్చు, ఏసీలు వీటన్నిటిని వినియోగించేందుకు వీరందరూ కూడా అటు చూడటం బట్టి ఇటు వ్యాపారస్తులందరూ కూడా రేట్లను పెంచేసి కొండల్లో కూర్చున్న ఎక్కువ రేట్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే 43-44 అధికారిక లెక్కల ప్రకారమే 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రానున్న మే నెలలో మరికొంత డిగ్రీల ఈ యొక్క ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలైతే జంకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజలందరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏదైతే డాక్టర్లు ఏదైతే చెప్తున్న దాని ప్రకారం ముందస్తు చర్యలు తీసుకునే విధంగా వీరందరూ కూడా చూడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.